నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లోసమ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో మునగాకు తీపి కూర అండి. ఇది చాలా బాగుంటుంది అండ్ హెల్త్కి చాలా మంచిది. మునగాకు మనకి పల్లెల్లో బాగా ఎక్కువగా దొరుకుతుందండి. ఏ క్రిమి సంహారిక మందులు వాడకుండా ఉండే ఆకు ఈ మునగాకండి. అన్ని ఆకుకూరల కన్నా మనకి మునగాకు చాలా మంచిది. చూడండి ఇది ఏ విధంగా చేయాలో. మునగాకు తీసి బాగా పుల్లలు లేకుండా అంతా ఒలిసి పెట్టుకుని ఈ విధంగా 2 times వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకుని ఇలా చిల్లులు ప్లేట్లోకి వేసుకుని బాగా వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి పెనం పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత పోపు పెట్టుకోవాలి. పచ్చిశనగపప్పు, మినపప్పు ఒక్కొక్క స్పూను, ఆవాలు, జీలకర్ర. ఇది బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, కరివేపాకు. అది బాగా వేగిన తర్వాత ఒక టమోటా వేసానండి. అంటే మన క్వాంటిటీ బట్టి మనము ఎక్కువ ఆకు అయితే మనం ఇంకొకటి వేసుకోవచ్చండి. కొద్దిగా పసుపు, ఉప్పు, మన రుచికి సరిపడేటట్లు సాల్ట్ వేసుకోవచ్చు. ఇలా కాసేపు వేయిస్తుంటే టమాటా బాగా మగ్గుతుంది. ఆ తర్వాత మనము వాష్ చేసి పెట్టుకున్న మునగాకుని దీనిలో వేసుకోవాలండి. చాలా ఈజీ ప్రాసెస్ అండ్ హెల్తీ. వారానికి ఒక 3 times అన్నా ఈ ఆకుకూర తింటే మనకు ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఈ విధంగా కాసేపు వేయించి పచ్చివాసన పోయిన తర్వాత దానిలో కారము, ధనియాల పొడి వేసి 1 గ్లాసు వాటర్ వేసి ఉడకబెట్టుకోవాలండి. ఇలా ప్లేటు మూసి ఉంచితే బాగా ఉడికిపోతుంది ఆవిరికి. బాగా ఉడికిన తర్వాత వేరుశనగ గింజల పొడి వేసుకోవాలండి. ఈ పౌడర్ వేస్తే అన్ని కూరలకి, ఫ్రైలకి కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. అంతే, మునగాకు కూర రెడీ.